మనం మీకు తెలుసు ఉస్మాన్ యూనివర్సిటీలో ముస్లింలు రంజాన్ పండుగ చేసుకోవాలన్నా, క్రిస్టియన్స్ సెమీ క్రిస్మస్ చేసుకోవాలన్నా యూనివర్సిటీ వాతావరణం 2004 ఆ ప్రాంతంలో మాకు తెలుసు. అక్కడ క్రిస్టియన్స్ ప్రోగ్రామ్ చేసుకోకుండా ముస్లింలను చేసుకోకుంటున్న సందర్భంలో వీరితో ముస్లిం స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా అప్పుడు మేము ఎస్ఎస్టీ విద్యార్థి సంఘంగా మద్దతు తెలుపుతూ కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా క్రిస్టియన్ వాళ్ళకు కూడా మేమంత మద్దతుగా ఉన్నాం. అక్కడ జరిగే సెక్యులర్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఎన్నో ఇబ్బందులున్నా మేము కొట్లాడి జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళం. ఈ దేశము, ఈ రాష్ట్రంలో ముస్లింలు, హిందువులు మా గ్రామాలలో చూస్తాం. ఏ పండుగనా, పీరిల పండుగ అయినా, రంజాన్ అయినా అలాయ్ బాలాయ్ చేసుకుంటూ ఆడుకుంటున్నటువంటి పరిస్థితులు ఊర్లలో చూసాం. ఈ తెలంగాణలో ముస్లిం హిందువుల మధ్యన విలేజ్లో అయితే మాత్రం ఒక స్నేహపూర్వకమైన వాతావరణం ఉంది. కాకపోతే పాత బస్తీలో ఇటు హిందువులకు అటు ముస్లింలకు మధ్యన రాజకీయ నాయకుల ఎత్తుగడలో వాళ్ళ మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాజకీయాల చుట్టూ తిప్పడం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది. అది రాజకీయంగా ఏ విధంగా చూస్తున్నామో మనం చూసాం. ఎప్పుడైనా మనమందరం హిందూ ముస్లిం బాయిగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండాలి. ఇక్కడ చాలా ప్రజా ఉద్యమాలు వచ్చాయి, సెక్యులర్ ఉద్యమాలు వచ్చాయి. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో మేము ఏ విధంగా అయితే విద్యార్థి జేఏసీగా ఉస్మానియా జేఏసీ ఏ విధంగా అయితే పనిచేసినామో, మాతో పాటు ముస్లిం స్టూడెంట్ ఆర్గనైజేషన్, అదేవిధంగా మా సలీం, హబీబ్ ఇట్లా చాలా మంది మాతో కలిసి పనిచేసి లాఠీ దెబ్బలు తిని జైలు జీవితం గడిపినటువంటి వాళ్ళం. ఈ తెలంగాణ రాష్ట్రంని కూడా పునర్నిర్మించుకునే విషయంలో కావచ్చు, ఈ తెలంగాణలో ముస్లింల పైన, క్రిస్టియన్ల పైన, బుద్ధిస్టుల పైన దాడులు జరిగినప్పుడు తప్పకుండా ఇటువంటి కోదండరామ్ సార్, వేణుగోపాల్ సార్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే ఎక్కడనో రాయలసీమలో జరిగితే మన పృథ్వన్న, దాసరి సినన్న లాంటి వాళ్ళు కూడా వెళ్ళి, మా రెంజల్ రాయ్ చాలా మంది అక్కడికి వచ్చారు. ఎందుకంటే విద్యావంతులుగా, యువకులుగా ఈరోజు ఈ రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక సిద్ధాంతపరమైన ఐడియాలజీ ఉన్నటువంటి సంస్థలు ఒక దళిత ఎమ్మెల్యే మీ ఇంటికి వెళ్ళి రాళ్లతో దాడులు చేస్తూ పరుష పదజాలంతో మాట్లాడుతున్న తీరు చూస్తే వాళ్ళ సంస్కృతి ఏంది, వాళ్ళ సంస్కారం ఏంది, వాళ్ళ విధానం ఏందో అర్థమవుతా ఉంది. ఇది ఈ తెలంగాణలో మంచిది కాదు. ఈ విద్వేష రాజకీయాలతో రాజకీయంగా అధికారంలోకి రావాలనుకున్నటువంటి వాళ్ళకి కానీ, ఇది రెచ్చగొట్టే ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలనైనా తప్పకుండా ప్రజాస్వామికవాదులుగా, మేధావులుగా మనలాంటి వాళ్ళం దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుందని, ఇప్పుడే కాదు ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న మీరు మైనారిటీ కాదు మిత్రులారా, మీరు 12-15% ఉంటారు. అది మైనారిటీ కిందికి రాదు. అది కూడా మీరు మైనారిటీ అనగానే మీరు తక్కువ కాదు. విత్ ద కులాల మతాల్లో కులానికి ఒక దేవుడు ఉన్నారు. ఈరోజు ఒక రాముడే మనకు దేవుడు కాదు. ఎల్లమ్మ, పోషమ్మ, పోలేరమ్మ, మడేలు, మా యాదవులు, గౌన్లు, మాల మాదిగలు పూజించుకునే దేవతలు కూడా వాళ్ళంతా ఒక్కటి కాదు. వాళ్ళు కూడా డిస్క్రిమినేషన్ ఉన్న పరిస్థితి కూడా ఉంది. తప్పకుండా ఇటువంటి విందులు, ఇటువంటి సహపంక్తి భోజనాలు తప్పకుండా మా తరపున మనమందరం కలిసి చేసుకోవాలి. ఈ తెలంగాణను పునర్నిర్మించుకొని ఈ మత అసమానత లేని, కుల అసమానత లేని ఒక తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో మనమందరం భాగస్వామ్యం కావాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.